శ్రీ గురవే నమః. గురుదేవుడు ఆచార్యుడు అధ్యాపకుడు ఉపదేశకుడు టీచర్ ఉపాధ్యాయుడు ఏ పేరైతే ఏమి మన దారి దీపం అతడు ఏ పిలుపైతేనేమి మన భవితకు రూపం అతడు. విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్యోతలివే మహనీయా శుభము మీకు కలుగుగాకయా. జ్యోతలివే మహనీయా శుభము మీకు కలుగుగాకయా. విద్యాభివృద్ధికై చేశారు మీరు అలు పెరుగక ఎనలేని సేవా. విద్యాభివృద్ధికై చేశారు మీరు అలు పెరుగక ఎనలేని సేవా. జ్యోతలివే మహనీయా శుభము మీకు కలుగుగాకయా. విద్యాలయమే మీకు దేవాలయము. విద్యాలయమే మీకు దేవాలయము. విద్యాబోధనే మీకు ప్రాణము. భావి భారత పౌరుల రూపశిల్పులు. భావి భారత పౌరుల రూపశిల్పులు. భావితరాలకు మీరే ఆదర్శమూర్తులు. భావితరాలకు మీరే ఆదర్శమూర్తులు. అక్షరాలే మీరు ఆర్జించిన లక్షలు. అక్షరాలే మీరు ఆర్జించిన లక్ష్య. మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల షాత్రాజుపల్లి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క సమావేశానికి నేను హెడ్ మాస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సమావేశానికి విచ్చేసినటువంటి మన పెద్దలు తాజా మాజీ కార్పొరేటర్ గారు స్వామి గారు, అదేవిధంగా గతంలో నేను హనుమాజిపేటలో పనిచేయడం జరిగింది. హనుమాజిపేటలో పనిచేసిన సందర్భంలో ఆత్మీయ మిత్రుడు ప్రభాకర్ గారు మరియు నా ఉపాధ్యాయ మిత్రులు అందరికీ, అదేవిధంగా గ్రామ పెద్దలకు, యువకులకు అందరికీ కూడా ఈ యొక్క సమావేశ సందర్భంగా స్వాగతం సుస్వాగతం. అంటే నాకు మా సార్ ఉండే గురువు గారు కిషన్ రావు సార్ అని, అరే నువ్వు రారా ఇక్కడ మాట్లాడరా, నాకు అప్పటి నుంచి భయం లేదు. అంటే ఎప్పుడు మాట్లాడుతుంటే అట్లా మీరు కూడా
ఇటువంటి మంచి అంటే వినటం వల్లనే మనకు జ్ఞానం కలుగుతుంది కదా. టీవీలో చూసినా విండే కదా. అందుకని సార్లు చెప్పిన అన్ని తూచా తప్పకుండా విని పాటించాలి. ఈ కాడ నుంచి ఇది గతం ఏమో జరిగింది, ఇప్పుడన్నా కార్యోన్మాకులు కావాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతిసారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. విద్యార్థికి అజ్ఞానం అనే చీకటిని తొలగించడానికి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి ఒక కొవ్వొత్తిలా తను నిరంతరం కరిగిపోతూ సమాజానికి విద్యార్థి భవిష్యత్తుకు ఒక మంచి రూపుదిద్దడం కోసమే ఒక ఉపాధ్యాయుడు కృషి చేస్తూ ఉంటాడు. ఆ ఉపాధ్యాయ వృత్తిని నేను ఈరోజు ఈ వృత్తిలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. నా ఈ ఉపాధ్యాయ వృత్తిని చేరుకోవడానికి నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ ఈ వేదిక పై నుంచి నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి పద్యం దాదాపు మనందరికీ బాగా తెలుసు. అంటే గురువు అనేటువంటి వాడిని మనకు ముఖ్యమైనటువంటి దేవుళ్ళు మేరీ బ్రహ్మ విష్ణు మహేశ్వర వాళ్ళ తర్వాత మనకు అంత ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే గురువు అనేటువంటి చెప్పడం జరిగిందనమాట. అలాంటి గురువును మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మన పాఠశాల జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి. పూల మొక్కలను నాటి దాన్ని నీళ్లు పోసి కలుపు తీసి సమాజానికి పండ్లు పూలను ఏ విధంగా అయితే అందిస్తున్నాడో ఒక ఉపాధ్యాయుడు బడి అనేటువంటి ఒక తోటలో విద్యార్థి అనేటువంటి ఒక విత్తనాన్ని నాటి చెడు అనేటువంటి కలుపు మొక్కలను తీసి జ్ఞానము అనేటువంటి ఒక విద్యార్థిని రూపుదిద్ది సమాజానికి అందిస్తున్నాడు. కాబట్టి అలాంటి జ్ఞానవంతులను అందించేటువంటి ఉపాధ్యాయులను మనం ఎల్లకాలము గుర్తించుకోవాలి. ఎన్నో వృత్తులు ఉంటాయి. అటువంటి వృత్తుల్లో ఒక ఉపాధ్యాయుడు కూడా ఒక వృత్తే. అటువంటి వృత్తిలో నుంచి మాకు దేశానికి ఉపాధ్యక్షుడు మరియు అధ్యక్షుడిగా ఎదిగినా కానీ ఆ ఉపాధ్యాయ వృత్తికి ఎంతో వన్నె తెచ్చిండు. అటువంటి వ్యక్తుల ఆదర్శ జీవితాలని మనం గమనిస్తూ పాటిస్తూ మనం కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఎప్పుడైనా కానీ మీ పలానా వాళ్ళు మంచివాళ్ళు, పలానా వాళ్ళు మంచి క్రమశిక్షణతో పెరిగారు అని ఆ పేరు చాలు. జాబ్ కొడితే అది అదనపు సంతోషం. మీరు పెద్ద అయిన తర్వాత సార్ నేను మీ దగ్గర చదువుకున్నా, మీ స్టూడెంట్ అని వచ్చి మీరు కానీ పలకరిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మరి మా యొక్క అవకాశం ఇట్లాంటిది ఎవరికి ఉంటుంది అంటే ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. ఇంత మంచి అవకాశం ఒక ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. మరి పిల్లలందరితో మేము మా పిల్లలాగా మేము మీతో కలిసిమెలిసి మా పిల్లల్ని మేము ఇంట్లో ఎట్లయితే చూసుకుంటాము, స్కూల్ పిల్లల్ని కూడా మేము ఇంట్లో మిమ్మల్ని అందరూ కూడా మేము మా పిల్లలను చూసుకుంటాం. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహిస్తారు. నైతిక విలువలతో, మంచి ప్రవర్తనతో, క్రమశిక్షణతో మంచి వ్యక్తులుగా, సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర. భవిష్యత్తులో విద్యార్థులుగా మీరు కూడా మంచి అలవాట్లు నేర్చుకొని మంచి విలువలతో మంచి వ్యక్తులుగా ఎదిగి మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలి. దానికి ఉపాధ్యాయుల యొక్క సహకారాన్ని మనం కోరుకోవాలి. కానీ ఉపాధ్యాయులుగా మేము చేస్తున్నటువంటిది కూడా అదే. మీకున్నటువంటి జ్ఞానానికి పదును పెట్టి మిమ్మల్ని మంచి భావి పౌరులుగా, మంచి విద్యావేత్తలుగా, మన దేశానికి ఉపయోగపడేటటువంటి ఒక శక్తి వనరులుగా తీర్చిదిద్దుతున్నాం. ఇందులో మా పాత్ర కేవలం కొంతవరకే ఉంటుంది. మీరు స్వతహాగా ఎదుగుతూ ఉండాలి, పరిసరాల నుంచి నేర్చుకుంటూ. ఉపాధ్యాయునికి మీరు కనబడ్డప్పుడు ఎప్పుడైనా మా యొక్క ఏంటంటే మా పిల్లల కంటే మా కన్న పిల్లల కంటే ఎక్కువగా విద్యార్థులుగా మీరు ఒక మంచి భవిష్యత్తులో ఏదో ఒక దాంట్లో ఒక పిల్లవాడు మా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి మీరు ఉన్నట్లయితే మేము ఎక్కువగా గర్వించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శ్రద్ధ ఈ విద్యార్థులుగా మీరు బాగుపడడమే ఉపాధ్యాయుల యొక్క లక్ష్యంగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు పాటిస్తూ ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో మీరు మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మన టీచర్స్ ఉన్నారో వారికి ఎలాంటి కరప్షన్ లేని ఉద్యోగం, జీవితం, ఎలాంటి అవినీతి కానీ లేని, కరప్షన్కు తావులేని ఉద్యోగం, మరియు వాళ్ళు నిస్వార్థంగా
నిస్వార్థంగా విద్యార్థులను తయారు చేయడంలో చాలా కీలక పాత్ర ఉంటుంది. అన్ని ఉద్యోగాల కంటే గొప్పనైన ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది ఉపాధ్యాయ వృత్తి అంతే. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా తను ఎదుగుతూ ఉంటే ఈర్ష్యపడేటోళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఉపాధ్యాయుడు తనకంటే ఉన్నత స్థాయిలో తన చదువు నేర్చుకున్నటువంటి విద్యార్థి ఉండాలని కోరుకుంటాడు. అట్లాంటి గొప్పనైనటువంటి వృత్తి మన ఉపాధ్యాయ వృత్తి.